కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖరారైంది. ఇవాళ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు ముద్రగడతో భేటీ అయ్యారు. ముద్రగడ తన కుమారుడికి వైసీపీలో ఇచ్చే ప్రాధాన్యతపై చర్చించారు. వీటికి సానుకూలంగా మిథున్ రెడ్డి స్పందించారు. ఇదే అంశంపై మా కాకినాడ కరెస్పాండెంట్ దుర్గారావు మరింత సమాచారం అందిస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కలిశారు. మిథున్ రెడ్డి వెంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ప్రస్తుత ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ కూడా ఆయన వెంటే ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా మిథున్ రెడ్డి వెంటే ఉండి ముద్రగడ నివాసంతో దాదాపు వెళ్ళి గంటకు పైగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం కూడా ముద్రగడని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అలాగే అనంతరం కూడా మిథున్ రెడ్డి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించామని చెప్తున్నారు. అలాగే పెద్దలు, రాజకీయ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా గౌరవిస్తూ ఉంటారని చెప్తారు. అలాగే ప్రస్తుతంగా ఈ పరిణామం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారాయనిపించచ్చు. ముందుగా ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకు కోసమే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ముద్రగడను ఆహ్వానిస్తున్నారన్న అంశం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ వెంట పవన్ కళ్యాణ్తో కలిసి జనసేన పార్టీలో అడుగులేస్తారనుకున్నప్పటికీ రాజమండ్రి వచ్చిన పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో ముద్రగడ అలకపానుపై వెక్కి తర్వాత ముద్రగడ ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. అనంతరం ముద్రగడ మరియు వైఎస్ఆర్సీపీ వైపు ఈ లోపల వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ముద్రగడని సంప్రదించడంతో ముద్రగడ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు అడుగులు వేశారు. అలాగే ముద్రగడ కొడుకుకి ఏమన్నా కుమారుడికి ఏమన్నా పత్తిపాడు నియోజకవర్గ సీట్ ఇస్తారా, లేకపోతే ఇతర నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఇస్తారా, ముద్రగడ ఏమన్నా పిఠాపురం నుంచి పోటీ చేశారు అంశంపై అయితే ఇంకా ఈ క్లారిటీ రాలేదు. ముద్రగడ కొన్ని డిమాండ్స్ ఉంచినట్టు మనకు తెలుస్తుంది. ఆ డిమాండ్స్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మరో 2 రోజుల్లో దీని అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాతే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. అయితే ముద్రగడ చేరిక దాదాపు ఖరారు అయిపోయింది. కాకపోతే మాటలు మాత్రమే ఉన్నాయి, అలాగే ఆ సంప్రదింపులు ఉన్నాయి. ముద్రగడ కొడుకుకి కుమారుడికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం, ముద్రగడికి ఎటువంటి ప్రాధాన్యత అంశంపై అయితే ఇంకా జరగాల్సిన చర్చలు ఉన్నాయి. మిగతా అంశంలో అయితే స్పష్టత వచ్చిందని మనం చెప్పొచ్చు. ముద్రగడ చేరికతో ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కీలకంగా ఉండడంతో ముద్రగడ ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లడంతో ఏమన్నా జనసేన వైపు నుంచి ముద్రగడ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు కాపు ఓటు బ్యాంక్ ఏమన్నా టర్న్ అవుతుంది అన్న అంశంపై కూడా కొద్దిగా చర్చ అవుతుంది. మొత్తం మీద ముద్రగడని కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న తనకున్న ప్రజాదరణ ఏమన్నా వాడుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ మరియు జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఏమన్నా ప్రచారం చేయిస్తారా అన్న అంశంపై కూడా ఒక క్లారిటీ రావాలి. మొత్తం మీద చూస్తుంటే ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీని జాయిన్ అవుతారన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు తన అడుగులు పడినట్టే ఉంది. మరో 2 రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో తీర్థం పుచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఇది కెమెరామెన్ శ్రీనివాస్తో దుర్గారావు, రాజు న్యూస్, కాకినాడ నుంచి.